రాజులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అమ్మా హంస, విలువైన నగలు వాటి విలువ ఎంతుంటుందమ్మా? మొత్తం 15 కోట్లుంటుంది పిన్ని గారు. 15 కోట్లా? పదిహేను కోట్లట? ఇంత ఖరీదైన నగలు అమ్మవారికి ఇస్తున్నారు అంటే వీళ్ళు సామాన్యులు కారు. లక్షల కోట్లలో ఉంటుందేమో వీళ్ళ ఆస్తి. అదెందుకొచ్చిందో తెలిసింది కదా. మనం ఇంకా ఇక్కడుండి ఏం ప్రయోజనం? పదండి వెళ్దాం. లెట్స్ గో. కోట్లు ఖరీదు చేసే బంగారు విగ్రహం, పచ్చల పతకం, ఆ వైదేహి పంపిన బెనారస్ బంగారు చీర ఎలాగైనా అమ్మవారికి అలంకరించక ముందే లేపేయాలి. పిచ్చిదానా, అమ్మవారికి పెట్టక ముందు అవి చాలా కట్టుదిట్టమైన భద్రతలో ఉంటాయి. అమ్మవారికి అలంకరించాక కొట్టేయటం చాలా తేలిక. అమ్మవారికి పెట్టాకంటే కాస్త భయంగా ఉంటుంది. అవి పెట్టక ముందు అంతకన్నా పెద్ద మోరు మంగమ్మ దగ్గరుంటాయి. హ, అయినా అదేమైనా గుళ్ళో ప్రతిష్ఠించిన విగ్రహమా? గుళ్ళల్లో విగ్రహాలనే లేపేస్తున్నారు. అవును, అది నిజమే. చూస్తూ చూస్తూ కోట్లు వదులుకోలేం కదా. ఈ రోజు రాత్రికే దానికి ముహూర్తం. అందరూ నిద్రపోయాక ఆ బంగారు విగ్రహాన్ని కొట్టేయాలి. పదండి, ప్లాన్ చేద్దాం. ఓకే.
ఏయ్ ఎవరు దొంగ? ఏయ్ ఆగు దొంగ! ఏయ్ ఆగు దొంగ! అయ్యో అమ్మవారి విగ్రహం కనిపించట్లేదు. అపచారం సీత! అపచారం. ఏమైంది అత్తయ్య గారు? ఏమైంది? అమ్మవారి విగ్రహం కనిపించడం లేదు. దొంగ ఏయ్, వెళ్దాం, పదండి, ఎవరు? పదండి. ఏయ్, ఏయ్. ఎటువైపు వెళ్ళారు వీళ్ళు? ఆ? ఎట్టెళ్ళి ఉంటాడు? అరే రఘురామ్, నువ్వు అటువైపు వెళ్ళరా. నేను ఇటు చూస్తాను తాతయ్య. భగవంతుడా, ఆగమంటుంటే దొంగ దొంగ! ఏయ్ ఆగు! ఏయ్ నీకే చెప్పేది ఆగు! ఏయ్ ఆగమంటుంటే! ఎంత ముదనష్టపు కాలం. అమ్మవారి విగ్రహం అని కూడా చూడకుండా ఎత్తికెళ్ళిపోవడం ఏమిటి? ఏయ్ ఆగమంటుంటే! ఆ అమ్మవారి విగ్రహానికే రక్షణ లేదు. ఇంకా ఈ హోటల్లో ఉండే వాళ్ళకి సేఫ్టీ ఏముంటుంది? దానికి దీనికి ఏంటి సంబంధం? అంత బాగా ఏడ్చింది సెక్యూరిటీ అని అర్థం. దొంగలు పడితే ఎవరేం చేస్తారు? కాపలా వాళ్ళు తిన్నగా ఏడిస్తే ఎలా పడతారు దొంగలు? అమ్మా సీత, అమ్మా సీత, సీత, అమ్మా సీత. ఇవాళ హాల్లో పడ్డారు. ఇంత తేలిగ్గా దూరొచ్చని తెలిస్తే రేపు గదుల్లో పడతారు. వదినా, 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 వదినా. ఏయ్ ఆగమంటుంటే! నగల కోసం కొందరైతే మరో రోజు మరో దానికి మరికొందరు తెగబడతారు. మేనేజ్మెంట్ అంటే నిద్ర మాత్రలు మింగి పడుకోవటమూ కాదు, సీత, 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 సీత.
మొహాల్ని పనిలో పెట్టుకోవడము కాదు. అనవసరంగా మీరు వారిని అంటున్నారు. అవసరం కాబట్టే అంటున్నాను. భగవంతుడా, ఏమిటి ఈ పరీక్ష? మాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? వదినా సీత వాళ్ళ చేతకానితనాన్ని ఎత్తి చూపుతున్నాను. ఎట్టెళ్ళుంటాడు? ఎటువైపు వెళ్ళారు వీళ్ళు? అనే నేను చూస్తాను తాతయ్య. ఏం చేస్తాం? భాగీరథి 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 భాగీరథి. తప్పు తల కింద పెట్టుకుని ఇంకా రంకెలేస్తావెందుకు మంగా? చూడు భాగీరథి, నీ మాటకి అమ్మవారే వచ్చి సమాధానం చెప్తుంది. అమ్మవారు తిరిగి వచ్చి నీ నోరు మూయించి తీరుతుంది. నేను నమ్మిన అమ్మవారు నన్ను మోసం చెయ్యదు. సావిత్రి, కర్పూరం వెలిగించు, కర్పూరం వెలిగించు, కర్పూరం వెలిగించు. పిండి గారు, నువ్వేం భయపడకు సావిత్రి, అమ్మవారు వచ్చి తీరుతారు. వెలిగించు, కర్పూరం వెలిగించు. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
ముసుగు తీరా ఆ? ఎందుకు ఈ విగ్రహాన్ని ఎత్తుకెళ్తున్నావు? ముసుగు తీరా తీ! ఏయ్! రేయ్, తీయరా తీయరా ముసుగు. ఎవరు నువ్వు? ముసుగు తీరా. ఏయ్! ప్లాన్ వర్కౌట్ కాలేదు. అది వెళ్ళకముందే నేను వెళ్ళాలి, లేకపోతే నా మీద అనుమానం వస్తుంది. ఎటిలింది పలకట్లేదు. ఓ మై గాడ్. సీత, సీత, ఏమైంది? అంతా అసెంబ్ల్ అయ్యారు. అవును, అర్ధరాత్రి అరచేతిలో హారతులేంటి? మొక్కేమో స్వర్ణ. అమ్మవారిని నగలతో సహా ఎవరో ఎత్తికెళ్ళిపోయారు. అమ్మవారిని ఎత్తుకుపోయారా? నిజంగానే ఎత్తుకుపోయారా? బంగారం ఉంది అని దాచిపెట్టారు. ఏ నా చెంప పగలగొట్టాలనుందా? నేనన్న దాంట్లో తప్పే ఉంది. విలువైన నగలున్నాయి కదా, అందుకే ఎవరైనా డ్రామా మొదలు పెట్టారేమో అని. లేకపోతే అరచేతిలో హారతులు వెలిగించుకోవడం ఎందుకు? అమ్మవారే తన మహిమ చూపించాలని, అమ్మవారే తనకి తానుగా తిరిగి రావాలని